అప్పులు చేశామండి, ఇప్పుడు తీర్చుకోవడం ఎలా, దానికి ఏమైనా ఉపాయం చెప్పండి అని అడిగితే నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉందండి. తప్పకుండా మీరు అటువంటిది పాటించండి, మీకు అనుకూలమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళి, అంటే ముఖ్యంగా నాకు కావాల్సింది రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయం. రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు వెళ్తున్నప్పుడే కాస్త పట్టిక బెల్లము తీసుకెళ్ళండి. అంటే చక్కెర పలుకులు అంటారు వాటిని, అవి తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళి భగవంతుని దగ్గర పూజ చేయండి. భగవంతునికి అక్కడ అర్చన, అభిషేకము, లేదా నమస్కారం చేసుకోవడము, ప్రదక్షిణ చేసుకోవడము అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని భగవంతుడితో, అమ్మవారితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత, అంటే మాట్లాడడం అంటే ఏమిటి, మనసుతోనే భగవంతుడా నాకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యల నుంచి నేను అధిగమించడానికి, ఈ సమస్యల నుంచి నేను అనుకూలంగా మారడానికి, నా వ్యాపారం బాగా కలవడానికి ఏదైనా నువ్వు శక్తినివ్వు నాకు, నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహంతో శక్తిని పొందుకొని నేను ఇంకా దాన్ని వృద్ధి చేసుకొని వ్యాపారాన్ని ఇంకా బాగా చూసుకుంటాను నమ్మకంతో ఆ భగవంతుడితో, అమ్మవారితో మాట్లాడండి.